అందరికీ నమస్తే అండి. నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, అన్వేష్ మాట్లాడినటువంటి నీచమైన మాటలు అన్ని ఛానల్లో కూడా ప్రసారం అవడం జరిగింది. అందరూ చాలా వరకు ఎడ్యుకేట్ అయ్యి వెంటనే దాదాపు నిన్న మొన్నటి నుంచి ఈ రోజు వరకు 180,000 మంది తన్ని అన్ఫాలో చేయడం జరిగింది. తర్వాత ఈరోజు వచ్చి సారీ చెప్పాడు. ఈరోజు సారీ చెప్పాడు. ఎలా చెప్పాడు చూశారు కదా. అంత దరిద్రంగా అయితే ఎవరు సారీ చెప్పారు. వెంటనే మళ్ళీ వచ్చి ఇంకో వీడియో పెట్టాడు. థాయిలాండ్లో వినాయకుని గుడి దగ్గర ఉన్నాను, గుడికి వెళ్తున్నాను, నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాను కదా. ఒకవేళ నేను తప్పు చేసుంటే ఇక్కడే నైట్ రక్తం కక్కొని చేస్తాను. ఒకవేళ నా సారీ కనుక మీరు స్వీకరించకపోతే ఈ 2026 సంవత్సరంలో మీ అందరికీ కూడా అష్టదరిద్రాలు చుట్టుకుంటాయని చెప్పాడు. ఇలా ఎవరైనా చెప్తారా? కడుపు అన్నం తినేవాడు. కాబట్టి దానికి ఇంకా బుద్ధి రాలేదు. 24 లక్షల మంది అంటే 2.4 మిలియన్స్లో కేవలం 180,000 మంది మాత్రమే తన్నే అన్ఫాలో కొట్టారు. దాదాపు 20 లక్షల మంది ఇంకా తెలుగు వాళ్ళే తన సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. మనకి ఇంకా సిగ్గురాదా? ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా అటువంటి కరెక్ట్ చెప్పాలంటే తను సోషల్ మీడియాలో ఒక ఉగ్రవాది లాగా ప్రవర్తిస్తున్నాడు. హిందుత్వాన్ని విమర్శిస్తాడు, ఇంకా అనేక మతాలని విమర్శిస్తాడు. కానీ మనకు సిగ్గురాదా? కేవలం 180,000 మంది ఎవరైతే తను అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో కొట్టి రిపోర్ట్లు కొట్టి బ్లాక్ చేశారో వారికి మాత్రమే విజ్ఞత ఉంది ఇవాళ అర్థమవుతోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇక్కడి నుంచి అయినా మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి. తను ఎవరైతే ఫాలో అవుతున్నారో తను అన్ఫాలో కొట్టండి. తన ఫాలోవర్స్గా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేసి తన్ని అన్ఫాలో కొట్టమని చెప్పండి. ఎందుకంటే ధర్మం కోసం ఎక్కడి నుంచి ఎవరో దిగిరారు. మనమే మన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా, మన దేశాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి మూర్ఖులందరినీ కూడాను అధపాతాళానికి తొక్కేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇక్కడి నుంచైనా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మీరు ఇంకా ఎవరైతే తన అన్ఫాలో చేయలేదో అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్లు కొట్టండి, బ్లాక్ చేయండి, 10 మంది చేత చేయించండి. ఎవరైతే ఇంకా తన అన్ఫాలో కొట్టకుండా ఉన్నారో, తను ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు కూడా దేశద్రోహులతో సమానం. ఎందుకంటే తన దేశాన్ని తిట్టాడు, భారతదేశాన్ని దరిద్రమని తిట్టాడు, ఇక్కడ పొల్యూషన్ ఉంటుందని తిట్టాడు. తనకు కూతురు పుడితే తను కూడా రేప్ చేస్తారని చెప్పి చేశాడు దరిద్రుడు. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. వెంటనే తన్ని అన్సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత చేయించండి. జై హింద్.